జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ నాంపల్లిలోని ఫ్యాబ్సీ భవన్ లో తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎస్టీ ఆదాయపు పన్ను అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా సుమారు 500 మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్లు ప్రతినిధులు పాల్గొన్నారు. పన్ను చట్టాలపై నిరంతర అవగాహన పెంపొందించుకోవడం ప్రతి ట్యాక్స్ ప్రాక్టీషనర్ కు అత్యంత అవసరమని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రఘునందన్ రావు అన్నారు. రాష్ట ఆదాయం జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున ఒక సింపోజియం కండక్ట్ చేశాము. అండ్ వీ గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. మోర్ దెన్ 500 మెంబర్స్ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ ఫర్ మెంబర్షిప్ టు జాయిన్ అయ్యే దానికోసము. ఈ సందర్భంగా మన కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎం రఘునందన్ రావు గారు వచ్చారు. ఇంకోటి మా అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ మా గురూజీ అయినటువంటి పివి సుబ్బారావు గారు వచ్చారు. వాళ్ళ అమూల్యమైన సందేశాలను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ చేసాం. మా అసోసియేషన్కి ఒక ల్యాండ్ అలాట్ చేయించమని చెప్పాము. దానికి ఆయన సానుకూలంగా ప్రతిస్పందించారు. మీరు పర్సనల్గా వచ్చి కలవండి, వచ్చి మనం డిస్కస్ చేసి విల్ సెండ్ రికమెండేషన్ టు ద గవర్నమెంట్ అన్నారు. ఆ విషయంలో మేము విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కమిషనర్ గారు. అండ్ మా చైర్మన్, ఈ సింపోజియంకి చైర్మన్ అయినటువంటి మా నర్సిరెడ్డి అన్న, he is the person who is behind of this symposium, and he has done a very good work and directed us like anything for executing of this symposium. And further ga kuda manchi speakers from all India level nunchi vacharu. Education, ee symposium main uddesham endante to educate our members. ఈ విషయంలో మిగిలిన అందరూ కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇంకా ఇలాంటి సింపోజియమ్స్ కానీ సెమినార్స్ కానీ ఇంకా చాలా ముందు చేస్తామని చెప్పుకుంటా ఉన్నాం. అండ్ మా అసోసియేషన్ అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ని, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ని కూడా అపాయింట్ చేసాం. డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఎవరికన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దట్ విల్ బ్రింగ్ టు అవర్ జీసీ నోటీస్. ఇమీడియట్లీ వీఆర్ రిజాల్వింగ్ ద ప్రాబ్లమ్స్.